సో నమస్తే అండి. ప్రస్తుతము ఈ గొర్రె పొట్టేల పెంపకంలో అసలు దాణా ఖర్చు తగ్గించుకోవడానికి ఎలాంటి గడ్డి జాతులు ఉపయోగించుకుంటే అసలు బాగుంటుంది. అలాగే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ గొర్రె పొట్టేల పెంపకంలో చాలా వరకు దొంగలు పడుతున్నారు. మరి అలాంటి విషయంలో కూడా ఎలాంటి రక్షణలు తీసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ ఎలాంటి రక్షణలు తీసుకుంటున్నారు విషయం కూడా మనతో డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు. సో సార్ నమస్తే అండి. నమస్తే. సార్ బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాం సార్. సో మీ ఫామ్లో మీ గొర్రె పొట్టేలకు ఎలాంటి దానా ఇస్తున్నారు సార్? మామూలు అదే నేను ఇదివరకు మీకు చెప్పినట్టు మేము 4 రకాల గడ్డి పెంచుతున్నాము. ఓకే. ఇది అందరికి తెలిసిందే, సూపర్ నేపియర్ ప్లస్ COF కలిపింది. మ్, ఇది మాత్రం మల్బరీ అంటారు. ఓకే. మనం పట్టు పురుగుల పెంపకంలో డెవలప్ చేస్తాం కదా, అవునవును. అది మల్బరీ. మ్, ఇది స్వీట్ పొటాటో, చిలగడ దుంప. ఓకే. చిలగడ దుంప తీగ, దీంట్లో కూడా హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. మ్, ఇది ఇంకా అందరికీ తెలిసిందే, అందరికి అన్ని దానికంటే ముఖ్యమైనది హెడ్జ్ లూసన్. ఎడ్జులు సార్. దీంట్లో కూడా హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. మ్, మ్, ఈ 4 గడ్డలు మనం చాప్ కట్టర్లో చాప్ చేసి బాగా కలిపి ఇస్తాము. ఆహా. దీంట్లో ఓన్లీ గడ్డి జాతికి సంబంధించింది సూపర్ నేపియర్ ఒకటే. ఇది ఊరికే బఫర్ లాగా, అంటే ఊరికే పనికి కావాల్సినంత ఫైబర్ కోసం మాత్రమే ఇది. మ్, మిగతా మాంసపు కుడుతులన్నీ ఈ 3 దాంట్లలో ఉంటాయి. మీకు ఇదివరకు చూపించినట్టు హెడ్జ్ లూసను, మల్బరీ, స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో మొత్తం చాపింగ్ చేసి అందిస్తున్నాం. సో మామూలు ఒక గొర్రెకు వచ్చేసి ఎన్ని కిలోలు పడుతుంది సార్? అట్లా కిలోల ప్రకారం అట్లా ఏమి ఇయ్యము. మేము యూజువల్లీ ఎలా ప్లాన్ చేస్తాము అంటే, ఒక 30 పిల్లలు ఉన్నాయనుకోండి, ఓకే. ఫుల్ ట్రే నిండా పెట్టేస్తాం. ఓకే. అవి తినేసినాయి అనుకోండి, ఇంకొంచెం ఎక్కువ వేస్తాం. రేపు ఇంకొంచెం పెంచుతాం. ఆహా. ఎప్పుడైతే మిగిలిస్తాయో అప్పుడు ఆపేస్తాం. అంటే వాటికి ఎంత అవసరమో అవి తిని పడుకొని నెమరేస్తాయి అనమాట. సో తినే వీటి వల్ల దానాలాగా వీటి వల్ల ఎక్కువ తినడం వల్ల కడుపు ఉబ్బరం కానీ మోషన్స్ కడం అట్లేం ఉండదు. మ్, ఎంత కావాలో అంత తిని పడుకొని నెమరేస్తాయి. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఒక 3 అవర్స్ 4 అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ గడ్డి వేయడం జరుగుతుంది. ఒకసారి దానా వేయడం జరుగుతుంది. సార్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఆంధ్రాలో విజిట్ చేసిన చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే, అన్న ఈ రాత్రిపూట దొంగల బెడద ఎక్కువైంది, గొర్రె పొట్టేలు ఎత్తుకోబోతున్నారు అన్న అని చాలా మంది. అదే మొన్న రీసెంట్గా కూడా తిరుపతి జిల్లాలో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. మ్, మాకైతే మేము 3 కుక్కల్ని పెంచుతున్నాము, మంచి వేట కుక్కలు. చూడొచ్చు ఇక్కడ కుక్కలు కూడా మీరు చూపించచ్చు. మ్, మామూలు అట్ ది సేమ్ టైం సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఆహా. ఇవైతే ఏమంటే భయం ఉంటుంది తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి. రాత్రిపూట అయితే వదిలేస్తాం, మొత్తం గేట్స్ వేసేసి వదిలేస్తాము. ఆహా. సో దట్ అవే ప్రొటెక్ట్ చేస్తాయి. చిన్న సౌండ్ వచ్చినా బో అని మీదకి వెళ్ళిపోతాయి. ఇవి మొదల్ హౌండ్ అని ప్యూర్ బ్రీడ్ అండి. ఇది కర్ణాటక బార్డర్, మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ నుంచి తెప్పించినవి. ఆహా, ఓకే ఓకే. ఇవి బాగా గార్డింగ్ పనికి వస్తాయి. అట్ ది సేమ్ టైం అది పాతది డాబర్మెన్ కూడా ఉంది. మ్, ఆ డాబర్మెన్ కుక్క కూడా నా దగ్గర ఆల్మోస్ట్ ఇప్పటికి 8 ఏళ్ళ నుంచి ఉంది. మ్. అవి కూడా బాగా హెల్ప్ చేస్తాయి రాత్రిపూట. సో మామూలుగా వీటికి ఏం ఫీడ్ ఇస్తున్నా సార్ మామూలుగా? ఫీడ్ అంటే ఇప్పుడు వీటికి ఇవి లో మెయింటెనెన్సే. ఆ, ఎందుకంటే వీటికి చర్మం కూడా చిన్న వెంట్రుకలే ఉంటాయి. ప్లస్ పెద్దగా కోటింగ్ గ్రూమింగ్ అవసరం లేదు వీటికి. మ్, వీటికి రైస్, దాలు, చికెన్ పెడతాము, ఆల్టర్నేట్ డేస్ ఎగ్స్ పెడతాము. దీన్ని బట్టి దీనికి ఖచ్చితంగా మనం మాంసాలు అయితే ఇవ్వాలి. మాంసం ఇస్తేనే కుక్కకు బాడీ డెవలప్ అవుతుంది, ఎముక కూడా గ్రోత్ అవుతుంది, బాగా అవుతుంది, హెల్తీగా ఓకే. ఉంటాయి. అలాగే సీసీ కెమెరాలు కూడా మెయింటైన్ చేయడం ఉత్తమం. ఇప్పుడు చాలా ఈ మధ్యలో చాలా గొర్రె పొట్టేలు ఎత్తుకోవడం బాగా జరుగుతుంది సార్ అసలు. అవునవును. ఇది మన రీసెంట్గా తిరుపతి దగ్గర మన తిరుచానూరులో కూడా పెద్ద కేసు అయింది. డిఎస్పీ గారు మీటింగ్ పెట్టి మరి మ్, పట్టుకున్న వాళ్ళని పట్టుకున్నారు. ఆహా, ఓకే. వాళ్ళు అదే పనిగా కంప్లైంట్ ఇచ్చింటే వాళ్ళ దగ్గర ఎన్ని లక్షలో విలువైన అమౌంట్ కూడా గ్యాదర్ చేశారు. ఆహా, ఓకే. అన్ని చోట్ల నుంచి వాళ్ళు పొట్టేలు దొంగతనం చేశారని. మ్మ్. సార్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, ఫైనల్ ఒక క్వశ్చన్ సార్. చాలా మంది ఈ గొర్రె పొట్టేలు మార్కెట్లో తీసుకొని మోసపోతుంటారు కదా. ఫామ్లో తీసుకోవడం బెటరా, మార్కెట్లో తీసుకోవడం బెటరా, మీరు ఏమంటారు? అట్లా ఇక్కడ లైవ్ వెయిట్కి వస్తే లైవ్ వెయిట్ కింద ఇస్తుంటే అవి తినింది, కడుపు లావుంది, మ్మ్. ఇంకోటి అని తప్పులు పడతారు. ఆ. మార్కెట్ పోతే 10 రూపాయలు 20 రూపాయలు అన్నా దాన్ని మళ్ళీ మార్కెట్లో బార్గెయిన్ చేసి 15 రూపాయలు కొనుక్కొస్తారు. మ్మ్. మేము కరెక్ట్గా లైవ్ వెయిట్కి పెట్టినప్పుడు ఇంతనా అంతనా అనుకుంటారు కానీ, బట్ ఫామ్లో పెట్టుకుంటే అయితే మీకు జెన్యూన్గా ఉంటుంది. ప్లస్ ఓకే. మాంసం కూడా కొంచెం క్వాలిటీ మాంసం ఉంటుంది. ఫామ్లో బాగా మేము దానా పెట్టి మేపుతాం కాబట్టి. ఆహా, ఓకే. బయట ఉండేటివి ఏమంటాయంటే అవి చాలా చోట్ల తిరిగి వచ్చి ఉంటాయి. మ్మ్. ఒక పొలం నుంచి ఒక సంత నుంచి ఇంకో సంతకి అలా తిరిగి వచ్చి ఉంటాయి కాబట్టి మ్మ్. అవి అప్పటికే వీక్ అయిపోయింటాయి, బరువు కూడా సరిగ్గా పడవు. ఓకే. ఫామ్లోటివి అయితే బాగా కరెక్ట్గా సైజులో ఉంటాయి. మ్మ్. సో చూసుకోవచ్చు, ఫామ్లో కూడా రైతు ఏం మెయింటైన్ చేస్తున్నారు, వాటి యాక్టివిటీ ఏ విధంగా అన్ని విధాలు చెక్ చేసుకొని కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఇక్కడ సార్ ఇక లైవ్ వెయిట్లో కూడా వచ్చిన వాళ్ళకు నచ్చిన పిల్లలను కూడా లైవ్ వెయిట్ వేసి అందిస్తున్నారు. ప్రస్తుతం మీ దగ్గర మార్కెట్ ఎట్లుంది సార్? అంటే ఇప్పుడు సీజన్ డల్లే కదండి, ఇంకా సీజన్ వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి పెద్దగా సీజన్ ఉండదు. ఆహా, మళ్ళీ డిసెంబర్ నుంచి సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆహా. ఏమన్నా
సీజన్ బల్క్లో అమ్మాల్సిందే, హోల్సేల్లో అమ్మాల్సిందే. ఓకే ఓకే